యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క వైద్యంని ప్రజలకు తెలియజేయాలని ఎన్నో వీడియోల ద్వారా గతంలో మొక్కల గురించి చెప్పాను. ఈ వీడియోలో శరీరంలో కొంతమందికి వాళ్ళ యొక్క వయసును బట్టి కానీ వాళ్ళ శరీరతత్వం బట్టి నరాలలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. కొంతమంది వెర్కోసిస్ అని కాళ్ళకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఈ యొక్క నరాలలో బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల ఏమిటంటే అవి ఉబ్బిపోయి కాలంతా వాచిపోతుంటుంది. కొంతమందికి రక్త ప్రసరణ గాక ఎక్కడైతే రక్తం ఇప్పుడు పారే నీళ్ళల్లో రక్తం అనేది ఇప్పుడు మామూలు పారే నీళ్ళలో ఎలాంటి పాచి కానీ ఎలాంటి మలినాలు ఏమి ఉండవు. నిలబడిన నీళ్ళల్లో మొత్తం అంతా పాచి వేరకపోయి అంతా నీళ్ళు శుభ్రంగా ఉండకుండా నీళ్ళు గలీజ్ అయిపోతుంది. అట్లా మన శరీరంలో తలలో నుంచి మన అరిపాదాల వరకు మొత్తం రక్తం అనేది ఆడుతూ ఉండాలి. ఆడుతూ ఉంటేనే శరీరంలో ఎలాంటి కానీ మలినాలు కానీ ఎలాంటి జబ్బులు కానీ ఎలాంటి పుండ్లు కానీ ఏ జబ్బు ఉండదు మనిషికి. కాబట్టి ఆ రక్తం ఎక్కడైతే ఆడకుండా ఆగిపోతుంటుందో ఆ ఏరియాలో మనకు మళ్ళీ కొత్త రక్తం బాగా డెవలప్మెంట్ అయ్యి ఆ రక్తం అంతా మళ్ళీ బాగా సప్లై కావాలా అంటే ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే కాలు రక్తం ఆడక మొత్తం నల్లగా అయిపోయి పుండులాగా అయిపోయి మొత్తం కాలే కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది చేతులు అట్లా ఒక్కొక్క వాళ్ళ శరీరం అంటే వేడి శరీర తత్వం ఉండే వాళ్ళకు ఆ విధంగా హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా అవుతుంటుంది. ఇట్లా ఎలాంటి సమస్యలతో మనకు వచ్చినా కానీ ఎలాంటి శరీరతత్వాల వాళ్ళకైనా కానీ మన ప్రకృతిలో లభించే మొక్కలలో అడవి ప్రాంతాలలో ఒక చెట్టు ఉంటుందండి, ఏగి చెట్టు అని ఉంటుంది. ఈ ఏగి చెట్టు అనేది మనకు ఎక్కువగా అడవిలో నీళ్లు ఎక్కువగా పారే ప్రదేశాలలోనే ఒడ్డున పెరుగుతాయి చెట్లు, పెద్ద పెద్ద మానులు ఇవి. ఈ యొక్క ఏగి మాను మన ప్రాంతాలలో ఏమన్నా ఉంటే దాన్ని తెచ్చుకొని దాన్ని బెరడుతో మనం వైద్యం ఉపయోగించుకుంటాం అన్నమాట. అయితే ముందుగా ఆ ఏగి చెట్టు ఎలా ఉంటుంది, ఆ ఏగి చెట్టు నుంచి వచ్చేటటువంటి బెరడు ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఏగి బెరడు అండి ఇది మనకు అడవి ప్రాంతాల్లో ఉంటుంది ఎక్కువగా. మనం అడవిలో నుంచి మీకు చూపించడం జరుగుతుంది, అడవిలో తెచ్చి. అయితే ఈ విధంగా బెరడు ఈ విధంగా ఉంటుంది, పైన మనకు లోపల కండ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా మనం వీటిని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని వాటిని మనము చిన్న పీసులు కట్ చేసుకొని బాగా దంచి పొడిలాగా చేసుకొని పొద్దునపూట ఉదయాన్నే పరగడుపున ముఖం కడుక్కున్న వెంటనే కొద్దిగా పొడి నీళ్ళల్లో వేసి బాగా కషాయంలాగా చేసి కషాయంలాగానే తాగండి. లేదు అంటే వస్త్రకాళితం పట్టుకోండి. చెక్క బాగా నీళ్ళలో ఆరింటే కదా, ముందు మీరు ఏంటంటే చెక్క సేకరించినారంటే కంపల్సరిగా దాన్ని ఎండలో పెట్టకూడదు. వీలైనంత వరకు నీడలోనే పెట్టడానికి ట్రై చేయండి. నీడలోనే మనకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ వారం కానీ అది ఒట్టిగా ఎండిపోవాలా. పూర్తి ఒట్టిగా ఎండిపోయినాక కావాలంటే కొద్దిసేపు ఎండలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు బాగా ఒట్టి ఎండినాక అప్పుడు రోట్లో బాగా మెత్తగా దంచి పొడిలాగా తయారు చేసుకొని ఒక బట్టలో వేసి మనం బాగా నీట్గా మన చేతితో అంటే మెత్తని పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మనం ఏం చేయాలంటే పొద్దున ఒక 5 గ్రాములు, సాయంత్రం ఒక 5 గ్రాములు పరగడుపున ఎంటీ స్టమక్తో ఏం తినకముందే మనం తీసుకోవాలి. ఈ విధంగా మనం ఒక మండలం కానీ తీసుకుంటే కొంచెం ఎక్కడన్నా నల్లగా మనకు కాళ్ళకు కానీ చేతులు కానీ శరీరంలో ఎక్కడైతే నలుపు వస్తూ అదేవిధంగా రక్తం ఆడకుండా నరాలలో రక్తం బ్లాక్ అయిపోయి అక్కడ విపరీతమైన పెయిన్ వస్తున్నది. వెర్కోసిస్ అని మనకు శరీరంలో వస్తుంటాయి. కాళ్ళకు అదంతా మొత్తం రక్తం అంతా బ్లాక్ అయిపోయి నరాలు ఉబ్బిపోతుంటాయి అక్కడనే. అలాంటి సమస్యకు ఇది మొత్తం రక్తాన్ని అంతా పగలగొడుతుంది అన్నమాట. ఆ బ్లాక్ అయిపోయిన రక్తాన్ని పగలగొట్టి మళ్ళీ ఫ్రీగా చేసుకుంటూ వస్తుంది. ఇట్లా మనకేంటంటే ఈ విధంగా మనము మొక్కల ద్వారానే మనకు ప్రకృతిలో ఉన్నాయి. దీనికోసమనే మనం సర్జరీలో పోయి ఆపరేషన్లకు పోయి వాటిని మళ్ళీ కట్ చేయించి ఇప్పుడు ఒక చోట అంటే చేపిస్తాం, 2 చోట్ల శరీరంలో అక్కడక్కడ ఉంటే ఎన్నిసార్లు అని చేపిస్తాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాటిని తీసేయడమే కాకుండా ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండాలా అంటే ఎన్నో రకాల మూలికలు మనకు ప్రకృతిలో దేవుడు మనకు ప్రసాదించినాడు. కాబట్టి ఏ జబ్బుకు ఏ మొక్క అనేది మనం గ్రహించుకుంటే చాలు. కాబట్టి వాటిని మనం తెలుసుకొని ఈ విధంగా మనకు అందుబాటులో ఉండే ఇప్పుడు మీ ప్రాంతంలో అడవులు ఉంటే ఈ యొక్క ఏగి చెట్టు అనేది ఎలా ఉంటుందో కనుక్కోండి. మీకు చెక్క కూడా నీట్గా చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా ఉంటుంది దాని యొక్క కండ లోపల. ఈ విధంగా మీరు తెలుసుకొని దాన్ని తెచ్చుకొని చేసుకోండి.
లేదు మాకు దొరకదండి ఆ చెక్క అనుకుంటే కూడా దాన్ని తెచ్చి నీట్గా నీడలోనే ఆరబెట్టి దాన్ని నీట్గా పొడి చేసి మీకు కొరియర్ ద్వారా కూడా పంపించగలుగుతా. ఎవరన్నా ఏమన్నా ఈ యొక్క వైద్యం గురించి తెలుసుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కూడా ఆ వైద్యం గురించి మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి. మా ఛానల్ చూసే వాళ్ళు మా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోలు మా ఛానల్ ద్వారా మీకు వస్తాయి. అందరికీ నమస్కారం.